అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 21వ భాగం. రచయిత నీలిమ గారు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకుల కన్నా ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. అందుకే విశాల్ కూడా వాళ్ళ నాన్నని అంత ధైర్యంగా అలా అడగగలిగాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళకదొక సరదా సంభాషణ. తండ్రి మాటలకి విశాల్ పెదవులపై అందమైన చిరునవ్వు వచ్చి చేరుతుంది. అప్పటికే మాట్లాడుకుంటూ గార్డెన్‌లోకి రావడంతో అక్కడ ఐషు చేసిన అరేంజ్‌మెంట్స్‌ని చూసి ఇవి దేనికా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని ఏంట్రా ఇప్పుడు అందరి చేత డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిస్తావా ఏంటి? ఈ సెట్టింగ్ అంతా చేయించావు అని నవ్వుతూ అడుగుతారు. భాస్కర్ గారు చెప్తాను రండి డాడీ అని అంటూ వాళ్ళ డాడీ చెయ్యి పట్టుకొని అక్కడ అరేంజ్ చేసిన గ్రీన్ క్లాత్ మీద వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అందరూ వచ్చేసినట్టే కదా అని అంటుంది ఐషు. అందరూ ఎక్కడొచ్చారు? పాలవాడు రాలేదు, వంట మనిషి రాలేదు, బట్టలు ఉతికే ఆమె కూడా రాలేదు. ముందు వెళ్ళి వాళ్ళందరినీ కూడా పిలుచుకొనిరా అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అంటాడు విశాల్. నడుము మీద 2 చేతులు వేసుకొని కోపంగా చూస్తూ, ఐషు అంటే ఏంట్రా నువ్వనేది? వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్‌లా అని అంటుంది కోపంగా. మరి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా! నీకు కనిపిస్తోంది కదా! ఇంకా అందరూ వచ్చారా అని అంటే అర్థం ఏంటి నీకు? తెలియదనే కదా అర్థం. అందుకే చెప్పానని భుజాలెగరేస్తంటాడు విశాల్. నిన్ను అని వాళ్ళ అన్నయ్యని కొట్టడానికి ముందుకొస్తుంటే, అబ్బబ్బా! మొదలుపెట్టేశారా మీ గోల. ఎదురుగా ఉంటే చాలు క్షణం తీరిక లేకుండా కొట్టుకుంటూనే ఉంటారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు. ముందు తీసుకువచ్చిన పనేంటో చూడు అని చిరుకోపంగా అంటారు పార్వతీగారు. నీ సంగతి తర్వాత చెప్తాన్రా, ఇప్పుడు కాదు అని నాలుకని మడతపెట్టి మరీ వాళ్ళన్నయ్యకి వార్నింగ్ ఇస్తుంది ఐసు. అబ్బో! నీకు అంత ఉందా అన్నట్లు కళ్ళతోనే చూస్తాడు విశాల్ తనని. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మీ అందరి సభాపూర్వకంగా ఈ ఇంటి యువరాణి గారు చేస్తున్న మనవి ఏంటంటే, నా తరపున ఒక చిన్న పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అది తిలకించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపవలసిందిగా కోరుచున్నాను అని అచ్చమైన తెలుగు యాంకర్ లాగా యాక్టింగ్ చేస్తూ అంటుంది ఐషు. డాడ్, మీరు నిన్నే కదా ఐషుని ఏ ప్రొఫెషన్‌కి పంపిస్తే బావుంటుందని అన్నారు. ఇప్పుడు చూసారా అని టాలెంట్ ఏంటో. కాబట్టి చక్కగా స్టేజ్ పెర్ఫార్మన్స్‌లో యాంకర్‌గా తనని సెట్ చేస్తే బావుంటుందేమో. అది కూడా ఎలాంటి అంటే బుర్ర కథలు చెప్తారు కదా! వాటిల్లో అయితే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుందని అంటాడు విశాల్. వెంటనే యాక్టింగ్ చేయడానికి తన చేతిలో మైక్‌లాగా వాటర్ బాటిల్‌ని పట్టుకున్న ఐషు అది తీసి విశాల్ మీద విసురుతుంది కోపంగా. కానీ మన బాబుగారు తెలివిగా దాన్ని క్యాచ్ పట్టి హలో! హలో! అక్కడ స్టేజ్ మీద కూడా ఇలా విసిరితే వాళ్ళందరూ నీ మీదకి రాళ్ళు, చెప్పులు విసిరి కొడతారమ్మా! జాగ్రత్త అని నవ్వుతూ అంటాడు విశాల్. వీళ్ళ గొడవకి మిగతా వాళ్ళందరూ కూడా తల పట్టుకొని కూర్చుంటారు. ఏంటమ్మా ఇందాక నాకేమో హితవొచ్చేసావు. వచ్చిన పని కానివ్వు అని ఇప్పుడు నీ కొడుకు చూసావా ఎలా అంటున్నాడని వాళ్ళ అమ్మ మీద అరుస్తూ ఉంటుంది ఐసు. విశాల్‌లోని ఇంత సరదా యాంగిల్‌ని ఎప్పుడూ చూడని అమృత విశాల్ వైపే చూస్తూ ఉండిపోతుంది. రెప్ప వేయకుండా మరి. పెదవులపై నవ్వు మాత్రం నిలిచిపోయే ఉంటుంది. అంతమందిలో ఎవరూ గ్రహించలేరని అనుకున్న విశాల్ తన వైపే చూస్తున్న అమృత వైపు చూసి చిన్నగా కన్ను గీటుతాడు. దెబ్బకి పాప నోరు తెరిచి మరి చూస్తుంది. అసలు తను చూసింది నిజమా కాదా అని కన్‌ఫ్యూజన్‌లోని ఉండిపోతుంది. సరే సరే వాడింకేం అనకుండా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు అని పద్మావతి గారు అనేసరికి ఒక లుక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఐసు. శ్యామ్ సింగరాయ్ మూవీలో 'ప్రణయవాహిని' అనే పాటని ఆన్ చేసి భరతనాట్యం చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పటి వరకు ఏదో చేస్తుంది అని వింతగా చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తను డాన్స్ స్టార్ట్ చేయగానే సైలెంట్‌గా చూస్తూ ఉంటారు. అసలు ఎప్పుడు నార్మల్ స్టెప్స్ కూడా వేయని ఐషు భరతనాట్యం, అది కూడా అందులో ఎక్స్‌పర్ట్ అయినట్లుగా చాలా చక్కగా ఐ కాంటాక్ట్, లెగ్ మూవ్‌మెంట్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా వేస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా. సాంగ్ మొత్తం కూడా ఎక్కడ అలుపన్నది లేకుండా ఫుల్‌గా పెర్ఫార్మన్స్ చేసి ఆపేసరికి అందరూ కూడా వావ్! సూపర్ అంటూ క్లాప్స్ కొడతారు. మనవరాలా, ఇది ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? అసలు ఎప్పుడు నేర్చుకున్నట్లు గాని, నీకు వచ్చినట్టుగానే తెలియలేదే అని అంటారు పద్మావతి గారు. అవునత్తయ్య, అసలు నేను కూడా ఎప్పుడు చూడలేదు. మన ఐషు చిన్న చిన్న మూవ్‌మెంట్స్ ఇవ్వడం అలాంటిది ఈరోజు ఇంత బాగా డాన్స్ చేసిందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉందని పార్వతి గారు కూడా అంటారు. ఇప్పటికైనా నమ్ముతావా పారు? నా కూతురు మల్టీ టాలెంటెడ్ అని. ఎప్పుడు చూడు తనని ఏదో ఒకటి నువ్వు అంటూనే ఉంటావు. చూసావా ఎంత చక్కగా భరతనాట్యం చేస్తుందో! నువ్వు అందులో ఒక స్టెప్ అయినా వేయగలవా? అని భార్యని
వెటకరిస్తూ అంటారు భాస్కర్‌రావు గారు. పర్వాలేదు. నీకు కోతిలా ఎగరడం, కాకిలా అరవడం మాత్రమే వచ్చని అనుకున్నాను. ఇవి కూడా వచ్చన్నమాట. బాగా చేశావు. కీప్ ఇట్ అప్ అని విశాల్ అంటాడు చెల్లెలి భుజాన్ని చిన్నగా తడుతూ. అయిపోయాయా? ఇప్పుడు నేను చెప్పేది వినండి. నేనింత బాగా డాన్స్ చేశానంటే ఈ క్రెడిట్ నాది కాదు, మా వదినది అని వాళ్ళందరి మధ్యలో ఉన్న అమృత భుజం చుట్టూ చేయి వేసి అంటుంది ఐషు. ఆ మాటకు అందరూ అర్థం కానట్లుగా అమృత వైపు చూస్తుంటే ఏంటి అర్థం కాలేదా? నాకు ఈ పెర్ఫార్మన్స్‌ని నేర్పించింది, క్లాస్ తీసుకున్నది మా వదిన గారన్నమాట. శ్రీ 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 అమృత గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆడబిడ్డ గారు నేర్చుకొని మీ అందరి ముందు ప్రదర్శించిన ప్రోగ్రామ్ ఇది అని నాటకీయంగా అంటుంది ఐసు. వావ్! అంటే ఈ పెర్ఫార్మన్స్ మా అమ్మూ తల్లి నేర్పించిందా సూపర్! నీకు భరతనాట్యం కూడా వచ్చన్నమాట అని కోడలి వైపే చూస్తూ అంటారు పార్వతి గారు. వచ్చా ఏంటమ్మా? నాకన్నా చాలా బాగా చేస్తుంది వదిన. ఒకరోజు రూమ్‌లో వదిన నాట్యం చేస్తుంటే నేను చూశాను. అడిగాను నాకు నేర్పించు అని. నేర్పిస్తాను అంది. మీ అందరికీ సర్ప్రైజ్ చేయాలని మీకెవరికీ తెలియకుండా సీక్రెట్‌గా నేర్చుకున్నాను. వదినకు కూడా నేనే చెప్పాను. మీకెవరికీ చెప్పొద్దు అని. అందుకే ఇలా చిన్న సర్ప్రైజ్ ఇచ్చానన్నమాట. బావుందా? అని అడుగుతుంది ఐషు అందరి వైపే చూస్తూ. బావుందా ఏంట్రా? చాలా బావుంది అని ఐసు తల నిమురుతూ అంటారు భాస్కర్ గారు. ఈ క్రెడిట్ అంతా నా కోడలికే దక్కుతుంది. మీ కూతురికి అంత బాగా వచ్చింది అంటే నా కోడలు ఎంత శ్రమ పెట్టి, ఎంత ఓపికగా నేర్పించిందో అని అమృత వైపే మాట్లాడుతూ అంటారు పార్వతి గారు. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కూడా చెప్పలేదు నీకు భరతనాట్యం వచ్చు అన్న సంగతి అని పద్మావతి గారంటారు అమృత వైపే చూస్తూ. అలాంటిదేమీ లేదు అమ్మమ్మ. నేను అంత పర్ఫెక్ట్‌గా ఏం వేయలేను. ఏదో చిన్న చిన్న మూవ్‌మెంట్స్ అంతే. ఎప్పుడో సరదాగా వేస్తాను. అంతేకాని నాకన్నా ఐషు చాలా బాగా వేసింది. అంత శ్రద్ధగా నేర్చుకుంది అన్నమాట అని చిన్న నవ్వుతో అంటుంది అమృత. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే పక్కనే ఉన్న కాంపౌండ్ నుంచి ఏదో గోలలా వినిపించి పక్కకి చూస్తారు. కాంపౌండ్ వాల్ పెద్దదిగా ఉంటుంది. కాబట్టి మనుషులు కనిపించరు కానీ వాళ్ళ మాటలు మాత్రం వినిపిస్తూ ఉంటాయి. బహుశా ఆ ఇంట్లో ఉన్న ఆవిడ వాళ్ళ కూతుర్ని ఇంకా ఎవరినో తిడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆ సంభాషణ మొత్తం కూడా వింటుంటే ఏమై ఉంటుందో? పద్మజ అంతలా అరుస్తోందంటే బహుశా ఏదో జరిగే ఉంటుంది. ఆవిడ గారికి పౌరుషం ఎక్కువ. ఇంకా ఇలాంటివి చిన్న గొడవ స్టార్ట్ అయినా సరే అంత తొందరగా ఊరుకుంటుందా ఏంటి? అని అంటారు పద్మావతి గారు. సరేలెండి వాళ్ళ గురించి మనకెందుకు అని ఇంట్రెస్ట్ లేనట్లుగా అంటారు భాస్కర్ గారు. కానీ అంతకంతకు గొడవ పెద్దగా జరిగి ఎక్కువ మాటలు వినిపిస్తుంటే చిరాగ్గా ఫీల్ అవుతూ భాస్కర్ గారు అతని రూమ్‌కి వెళ్ళిపోతారు. విశాల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి అతని రూమ్ బాల్కనీ దగ్గర నుంచొని అక్కడ జరిగేది చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి కనిపిస్తుంది కనుక పద్మావతి గారు ఏం జరిగిందో తెలుసుకోవాలని క్యూరియాసిటీలో సెక్యూరిటీని పిలిచి అక్కడ ఏం జరుగుతుందో చూసి రమ్మని పంపిస్తారు. ఎంతైనా పెద్దావిడ కదా! అలాంటివి తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువగా వాళ్ళకున్నట్టుంది. మనకెందుకురా గ్రాని అని ఐషు అంటే, "నువ్వుండవే ఆవిడ సంగతి మీకెవరికీ తెలీదు. కానీ ఆవిడ మహా ముదురు. ఎవరెవరు తప్పులను ఎత్తి చూపిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి ఆమె ఇంట్లో గొడవ జరుగుతుంది అంటే మనం కూడా చెప్పాలి కదా! అప్పుడే ఆవిడకి తెలుస్తుంది ఎవరి వాటిలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని సంగతి. మన అమృతని ఎన్నెన్ని మాటలు అన్నది. వాటన్నిటికీ సమాధానం చెప్పే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నానని కసిగా అంటాడు పద్మావతి గారు. అక్కడ ఏమి గొడవ జరుగుతుందో అని తెలుసుకోమని సెక్యూరిటీని పంపించి గార్డెన్‌లోని కూర్చొని ఉంటారు పద్మావతి గారు, పార్వతి గారు, అమృత మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. సరే అత్తయ్య ఆయన రూమ్‌కి వెళ్ళినట్టున్నారు కదా! నేను కాఫీ వెళ్ళి ఇచ్చేసొస్తానంటూ అమృత కూడా లోపలికి వెళ్తుంది. వాళ్ళ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట. అమ్మ అయితే ఆ విషయం ఆవిడకి తెలీదంట. తెలియక ఏదో డబ్బున్న సంబంధం చూసిందంట వాళ్ళ అమ్మాయికి. కానీ ఎవరో తెలియదు కానీ కాసేపు ముందు వాళ్ళ ఇంటి దగ్గర ఒక కవర్‌ని పెట్టేసి వెళ్ళిపోయారంట. అవి తీసుకోవడం చూసేసరికి వాళ్ళ అమ్మాయి ఎవరితోనో చనువుగా ఉండేసరికి, ఆ ఫోటోలు కనిపించేసరికి అవి చూడగానే ఉన్నపళంగా వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పగానే వాళ్ళ ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకొని ఆ అమ్మాయి వచ్చిందంట. ఇప్పుడే. కాకపోతే ఆ అమ్మాయిని తీసుకొచ్చింది వాళ్ళ బాయ్ ఫ్రెండేనంట. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న ఈవిడ గారు గోడ దగ్గరే నక్కి నక్కి కాపలా కాయడం వల్ల ఇద్దరూ పట్టుపడ్డారు. ఇప్పుడు సంబంధం వాళ్ళకి ఏం చెప్పాలని కూతురుతో నా కూతుర్ని వలలో వేసుకున్నావా అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో ఇద్దరితోనూ గొడవ పడుతుందట. ఆమె
అని అక్కడ జరిగింది మొత్తం కూడా పూసగుచ్చినట్లుగా చెప్తాడు సెక్యూరిటీ. మొత్తం విన్న పద్మావతి గారు పోనీలే కూతురు మంచి పనే చేసింది. అందరి మీద పడి ఏడవడం తప్ప ఇంట్లో కూతురు ఏం చేస్తుందో కూడా తెలుసుకోలేని పెంటమొఖం అది. మళ్ళీ ఎవరింట్లో విషయాలైనా సరే పెంట పెంట చేసేస్తుందని మూతి తిప్పుతూ అంటారు పద్మావతి గారు. పోనీలెండి అత్తయ్య. వాళ్ళ గురించి మనకెందుకు? అయినా ఫోటోలు పెట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా మంచి పనే చేశారు. వాళ్ళకు కూడా నోటి తురుసు వాళ్ళు ఏదో అనే ఉంటుంది. అందుకే తెలివిగా ఇలా ఫోటోస్ పెట్టి ఆవిడ గారికి బుద్ధొచ్చేటట్టు ఉన్నారు అని అంటారు పార్వతి గారు. ఆ ఫోటోస్ ఎవరు పెట్టారో తెలిసిన సెక్యూరిటీ ఏమీ చెప్పకుండానే సైలెంట్‌గా ఉండిపోతాడు. బాస్ ఆజ్ఞ మేరకు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! లీడర్స్ ఎవరో కాదు మన విశాల్ బాబే. డిటెక్టివ్ ఇచ్చిన కవర్ అదే. అసలు ఏం జరిగిందో మీకు నేను చెప్తాను కదా! బాగా క్యూరియాసిటీగా ఉన్నట్టున్నారు. మీరు అందరూ కూడా ఇంతకు ముందే ల్యాప్‌టాప్‌లో వీడియో చూసినప్పుడు అమృత నీ వల్లేగా ఉంది. మీకు తగిన కోడలు కాదని చెప్పి నానా మాటలనేది గుర్తుందా మీకు? ఆ రోజే స్ట్రాంగ్‌గా డిసైడ్ అవుతాడు మన విశాల్ బాబు. ఆవిడకి ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలి అని. ఎందుకంటే తన ప్రాణమైన అమ్ముని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితే ఉండదు. ఆ ఆలోచన విశాల్‌కైతే లేదు. అంతగా పడిపోయాడు. మరి ఎక్కడనుకుంటున్నారా? ప్రేమలో అండి. అయితే డిటెక్టివ్‌కి వాళ్ళ ఇంటి అడ్రెస్‌కి చెప్పి, వాళ్ళ ప్రతి మూవ్‌మెంట్‌ను కూడా కనుక్కోమని ఆర్డర్ పాస్ చేశాడు. అందులో ఒక భాగంగానే కూతురు ఎవరితోనో లవ్‌లో ఉందన్న సంగతి విషయం ఆవిడకి తెలీదు అన్న సంగతి విశాల్‌కి తెలిసింది. అందుకే సెక్యూరిటీకి ఆ కవర్ ఇచ్చి, ఎవరు గమనించకుండా వాళ్ళ ఇంటి ముందు కాంపౌండ్‌లో ఆమె కనిపించేలా పెట్టమని చెప్తాడు విశాల్. అంతేకాకుండా ఆ అమ్మాయి వచ్చి రాగానే ఆవిడ గారు గొడవ మొదలుపెడుతుంది అని గొడవ తెలిసి, ఆ గొడవ అందరికీ తెలిసేలా చేయమని కూడా ఆర్డర్ పాస్ చేశాడు. బాస్ ఆజ్ఞ మేరకు తూచా తప్పకుండా విశాల్ బాబు చెప్పినట్లుగానే చేసి, ఏమీ తెలియని వాళ్ళలాగా సైలెంట్‌గా ఉన్నారు సెక్యూరిటీ. అంతంతా కూడా గుర్తుకు రాగానే క్యారెక్టర్ అనేది రంగులో ఉండదు. మనసులో ఉంటుందని నల్లగా ఉన్న నా భార్య దగ్గర డైమండ్ కన్నా నిలువైన క్యారె క్యారెక్టర్ ఉంది. తెల్లగా మెరిసిపోయే నీ కూతురు దగ్గర ఆ క్యారెక్టర్ లేదు. ఆ విషయం నీకు తెలియాలని ఇదంతా చేశాను. లేదంటే అసలు పట్టించుకునేవాడినే కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ నా భార్యను పట్టుకొని ఇన్ని మాటలన్నావు. నల్లగా ఉన్నా వాళ్ళందరూ కూడా మనుషులు కాదా ఏంటి? ఎవరినైనా అవమానిస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా! అని మనసులో అనుకుంటాడు విశాల్. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏ విషయం గురించి? అని అక్కడ అడుగుతారు పార్వతి గారు బెడ్‌రూమ్‌లో మంచం మీద కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉన్న భాస్కర్ గారిని కదిలిస్తూ. ఇంకేముంది మనకి ఏ విషయంలో కూడా ఎలాంటి రిగ్రెట్‌లు లేవు. కేవలం విశాల్ విషయంలోనే కదా వాడికి గతం గుర్తుకొచ్చింది. ఆరోగ్యం బాగుపడిందని ఆనందం కన్నా అమ్మో తల్లి జీవితం ఏమవుతుందో అన్న సందేహమే మన అందరి మనసుల్లోనూ ఎక్కువగా ఉండిపోయింది కదా! దాని గురించే ఆలోచిస్తున్నాను. అభి అని అంటారు భాస్కర్ గారు. అవునండి. విశాల్‌కి అమ్ము గురించి చెప్పేద్దామన్నా వాడు ఎందుకు తీసుకుంటాడు అన్నట్టు భయం ఎక్కువగా ఉందని చెప్పకపోవడం వల్ల కనీసం తను ఇలా ఇంట్లో మన కళ్ళ ముందైనా తిరుగుతుంది. కానీ అదే వాడికి పెళ్లి చెప్పాక వాడు సీరియస్ అయ్యి ఇంట్లో నుంచి పంపించేస్తే అప్పుడు అమ్ము పరిస్థితి ఏంటి తలుచుకుంటూనే చాలా గుండె దడగా ఉంది అని అంటారు పార్వతి గారు. గుండెల మీద చేయి వేసుకొని, అవును పాప నేను కూడా 2, 3 సార్లు చెప్పాలని అనుకున్నాను. ఇక్కడే ఈ గుండెల మీదే చెప్పాలని దాని గురించే ఆలోచిస్తూ ఆగిపోయానని నిరాశగా అంటాడు భాస్కర్ గారు. లేదండి మనం తెగించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే చూసారా ఇందాక ఆవిడ ఎలా అంటుందో తీసుకెళ్ళి ఇంకో 10 చేస్తానని అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది కాకపోయినా దాని గురించి పట్టించుకోకపోయినా మనం అమృత గురించి ఒకేసారి పట్టించుకోవాలి. ఆలోచించండి. కళ్ళెదురుగా ఉన్న భర్త తిరుగుతున్న భార్య అని చెప్పుకోలేని పరిస్థితి వస్తే ఎంత బాధగా ఉంటుంది. మన ముందు నవ్వుతూ తిరుగుతూ ఉన్న తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతలా బాధపడుతూ ఉంటుందో మనం కూడా అర్థం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇన్ని రోజులని ఓపిక ఎదురు చూస్తుంది. ఏదో ఒక టైంలో తనకి కూడా తన జీవితం మీద తనకే నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. అలా అయితే మనం అమ్ముని ఇంకా బాధల్లోకి నెట్టిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ఏదో ఒక మార్గం ఆలోచించండి. అది కూడా ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా అని అతని భుజం మీద తల వాలుస్తూ అంటారు పార్వతి గారు. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్. ఎక్కువ రోజులు ఇది కొనసాగుతుందా లేదా చూసుకోవాలి. అది ఎంత కష్టమైనా సరే ఎలా ఒక నిర్ణయం తీసుకోక తప్పదని అనుకుని ఆలోచిస్తూనే ఉండిపోతారు భాస్కర్ గారు. ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరి వేస్తున్న కాల్‌కు ఆఫీస్ కార్‌కి అడ్డుగా ఒక అమ్మాయి వచ్చి ఆగుతుంది. కొంచెం నార్మల్ స్పీడ్‌లో వెళ్తున్న విశాల్‌కి
సడన్‌గా రోడ్డు మధ్యలో ఆ అమ్మాయి కనిపించేసరికి కంగారుగా స్పీడ్ బ్రేకర్ వేస్తాడు. ఆమెను 2 జంటల స్పీడ్‌గా వెళ్తున్న విషాల్‌కి సడెన్‌గా రోడ్డు మధ్యలో అమ్మాయి కనిపించేసరికి కంగారుగా స్పీడ్ బ్రేకర్ వేస్తాడు. ఆమెకు 2 ఇంచుల గ్యాప్‌లో ఆగిన కారు సౌండ్‌కి బిత్తరపోయి చూస్తూ 2 చెవుల మీద చేతులు వేసుకొని కళ్ళు మూసుకొని భయపడుతోంది. ఆ అమ్మాయి కారు దిగి ఆ అబ్బాయి దగ్గరకొచ్చి "ఏ ఇడియట్ కళ్ళు మూసుకుపోయాయా నీకు? చూసి నడవాలి కదా" అని కోపంగా అంటాడు విశాల్. అప్పటి వరకు ఎప్పుడూ కూడా నవ్వుతూనే పాల్గొనేది ఫోన్‌లో ఫోటోస్‌తో తప్ప చూడని ఆమె ఎదురుగా చూసేసరికి చాలా బావున్నాడు హ్యాండ్సమ్ హంక్ లాగా. మా అమ్మ ఆలోచిస్తున్నట్టు నా హ్యాండ్సమ్ గనక అయితే ఎంత బావుంటుందో అని మనసులో అనుకోని బయటికి మాత్రం సారీ సార్ స్కూటీ టైర్ పంక్చర్ అయింది. కొంచెం ఎవరినైనా పిలుద్దామని రోడ్డు క్రాస్ చేస్తుంటే అనుకోకుండా మీ కారుకి ఎదురు పడ్డానని బయట నటిస్తూ అడుగుతాడు. సుప్రజ పాపం ఆవిడ గారి ముఖారవిందం వాళ్ళ బావగారికి తెలీదేమో అని అతని ముందు చక్కగా కనిపెట్టేద్దాం, మంచి మార్కులు కొట్టేద్దామని ఏవేవో మంచి ప్లాన్లు గీసుకొని మరీ వచ్చిన సుప్రజ అక్కడ ఎదురుగా ఉన్న అభి గురించి అతనికి తెలుసు అన్న విషయం తెలియదు మరి. ఎవరో అనుకుని కారు దిగి అక్కడికొచ్చిన విశాల్‌కి అక్కడ సుప్రజ కనిపించగానే మొదట కోపం వచ్చింది. అమృతని తను ఎలా చూసేదో అది గుర్తుకొచ్చి, కానీ ఆమె మాటల్లో తెలిసిపోయింది. అప్పటి వరకు జరిగిందంతా నటనే అని తెలిసిపోయింది. ఎందుకంటే తన మాటల్లో ఒకటొస్తుంటే ఆమె కళ్ళల్లో ఇంకొకటి కనిపిస్తోంది. అందువల్ల ఇట్టే పసిగట్టేస్తాడు మన విశాల్ బాబు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్ అని అంటూ అడుగుతుంది సుప్రజ అమాయకంగా మొహం పెట్టి. నో, నా కార్‌లో లేడీస్‌కి నో ఎంట్రీ అని ఒకే ఒక్క మాట చెప్పేసి తిరిగి కారు స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశాల్. ఈ రియాక్షన్ ఏమాత్రం ఊహించని సుప్రజ ఆశ్చర్యంగా ఫీలవుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఖచ్చితంగా ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత కారులో నెమ్మదిగా మాటలు కలిపి మంచిగా నటిద్దామని అనుకుంటుంది. కానీ తన ఆ ఆశల మీద నీళ్లు చల్లుతూ విశాల్ వెళ్ళిపోయేసరికి బేలగా వెళ్తున్న కారు వైపే చూస్తూ ఉండిపోతుంది సుప్రజ. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.